గద్వాల్ జిల్లా అలంపూర్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దాడి చేశారు. వడ్డేపల్లి మండలం పైపాడులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు నిలదీశారు. ఈ క్రమంలో విజయుడిపై ఎంపీ మల్లు రవి రెచ్చిపోయారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ ఇస్తాం, అక్కడ జరిగింది. తర్వాత వడ్డేపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట పత్రం తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటే గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎంఆర్ఐ ఎమ్మెల్యే గారికి చెప్పాను. ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నీకు నేను చెప్తాను. నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదు. గద్వాల్ జిల్లా అలంపూర్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దాడి చేశారు. వడ్డేపల్లి మండలం పైపాడులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హరిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. హరిశంకర్, రైట్. గద్వాల్ జిల్లా అలంపూర్లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎంపీ మల్లు రవికి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించలేదని విజయుడు అయితే మాత్రం అక్కడ ఆ వివాదం చెలరేగటంతో అక్కడైతే మాత్రం మల్లు రవికి విజయుడికి మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారా. హరిశంకర్, రవి, జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో నిన్న సాయంత్రం ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను వారించేందుకు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మల్లు రవి ఇద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో గొడవ జరిగింది. అయితే వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ఎంపీ మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే అక్కడ కొబ్బరికాయ కొట్టాల్సిన సందర్భంలో మా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి దొడ్డప్ప కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం చేయడంతో స్థానిక ఎమ్మెల్యే వారించడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఎంపీ
ఆ కొబ్బరికాయ గుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ నువ్వు ఎవడ్రా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అంటే కూడా స్థానిక ఎమ్మెల్యేపై ఆయన పరుష పదజాలంతో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. దొడ్డప్ప చేతిలో ఉన్నటువంటి కొబ్బరికాయన విజయుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయుడు తీసుకొని తన అనుచరులకు అందించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ఇటు పోలీసులు ఇరువైపులా వారిని కూడా వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. స్థానిక పోలీసుల సాయంతో అక్కడ ఉన్నటువంటి ఎంపీని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తంగా చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి విజయుడిపై గతంలో కూడా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశోధనతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క మల్లు రవి తీరు జిల్లా అంతా కూడా ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం చోటుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా ప్రోటోకాల్ విషయంలో మాత్రం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వినిపించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ యొక్క ప్రోటోకాల్ రగడ అనేది గత కొంతకాలంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేపై కూడా ఇటువంటి తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితే ఉంది రవి.